హే హాయ్ అందరికి దసరా శుభాకాంక్షలు. నా చేతిలో ఉన్నది ఏంటనుకుంటున్నారా? అదేనండి జమ్మి ఆకు. అదే దసరా రోజు చేస్తారు కదా శమి పూజ, శమి చెట్టు ఆకు. అసలు దసరా రోజు శమి పూజ ఎందుకు చేస్తారు? ఎందుకంటే విజయదశమి రోజు అమ్మవారు జమ్మి చెట్టులో ఉంటుందని ఒక నమ్మకం. పురాణాల్లో కొన్ని కథల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచుకొని పోయారంట. తర్వాత వాళ్ళు తిరిగి వచ్చాక విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది కౌరవులతో యుద్ధంలో గెలుస్తారు. ఇంకో కథ కూడా ఉంది. శ్రీరాముడు కూడా ఈ జమ్మి చెట్టు కింద కూర్చొని వ్రతం చేసి రావణునితో యుద్ధంలో గెలుస్తాడు. అలాగే క్షీరసాగర మదనంలో పాల సముద్రంలో చితికినప్పుడు ఉద్భవించిన దేవతా వృక్షాల్లో ఈ జమ్మి చెట్టు కూడా ఒకటి. కాబట్టి ఎలాంటి యాగం చేసినప్పుడైనా కూడా మొదటగా అగ్గిరవ్వ పెట్టడం కోసం ఈ జమ్మి చెట్టు యొక్క కల్పాన్ని వాడుతారు. ఇది జమ్మి చెట్టుకున్న గొప్పతనం. అందుకే దసరా రోజు శమి పూజ చేసి జమ్మి ఆకులు తెంపుకొని ముందు అన్ని విజయాలు పొందాలి అని కోరుకొని జమ్మి చెట్టుకు పూజించి ఆకులు తెంపుకుంటారు. ఈ జమ్మి ఆకులు తెంపుకోనికి కూడా ఒక మంత్రం చదవాలి, డైరెక్ట్ గా తెంపుకోవద్దు. ఆ మంత్రం ఏంటంటే శమి శమయతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ మంత్రం చదివి మరి తెంపుకోవాలి. ఇలా మంత్రం చదివి తెచ్చుకున్న ఆకును పెద్దలకి పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అంతా మంచిగా జరుగుద్ది అని ఒక నమ్మకం.